హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగాశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం కల్కి 2898 AD బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3 days లో 415 crores రాబట్టి వరుసగా మూడో రోజు 100 crores గ్రాస్ ని రాబట్టి రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు కలెక్షన్స్ చాలా పెరిగాయి. ఒకవైపు T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, మరోవైపు వర్షాలు పడుతున్నా మూడో రోజైన శనివారం ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు తీశారు. కల్కి 2898 AD సినిమా అమెరికాలో 9 million క్రాస్ చేసి 10 million దిశగా దూసుకుపోతుంది. నాలుగో రోజు హాలిడే కావడంతో మొదటి వారాంతం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా 500 crores వసూలైతే చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో శనివారం 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 19.80 crores షేర్స్ కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. నైజాం లో శనివారం రోజు 10 crores పైగా కలెక్షన్ రాబట్టింది. కల్కి 28 AD సినిమా జూన్ 27 విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజే 191.5 crores రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. వైజయంతి మూవీస్ ఈ చిత్రంను 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. ఇది దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఈ మూవీలో దీపికా పదుకోనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. మీ కమెంట్స్ ఏందో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.